హద్దులేని ముద్దు ఏంటంటే తెలుసా అండి? జ్ఞానమే. అమరుడు అంటే జరామరణాలు లేవు అని తెలిసిన వాడు అమరుడు. తాత్కాలికంగా పోకపోతే జీవించటం, శాశ్వతంగా పోతే చిరంజీవిత్వం. నిద్ర జాగృతమే గురువు. నిద్ర జాగృతంలో నువ్వు అవగాహన చేసుకుంటే అది అమరత్వం అవుతుంది. నువ్వు ఏ గురువు నమ్ముకున్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎలా ఉండాలి? అద్వైత భక్తిని అలవరుచుకో, ఆ సాధన చెయ్యి. మీ జ్ఞాపకాల్లో నిద్రపోయానని ఉంది అంతఃచేతనంలో, అందుకని నేను లేచున్నాను, ఇది జాగృతం అంటున్నాను. జ్ఞాపకం కాని భవిష్యత్తు లేదు, జ్ఞాపకం కాని గతం లేదు. గతము భవిష్యత్తు రెండు గతంలో ఇవే. ఇది తెలియాలి బాగా. కానీ వర్తమానంలోనే చెబుతున్నారు. గురువు దృష్టి సరిచేయటం అంటే, జ్ఞానాన్ని ఇవ్వటం అంటే ఏంటి? అక్షరము. అక్షరము అంటే నువ్వు చదవడానికి ఉపయోగపడేది. ఇది విజ్ఞానం. అక్షరము నాశనం లేనిది, ఇది పరమార్థం, అది జ్ఞానం. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలనే పుస్తకంలో నుంచి 115వ చాప్టరు, 6ది అనుకుంటా. 5 పేరాలు అయినాయి, 6వ పేరా చెప్పుకుంటున్నాం. మహారాజు వారు చెబుతున్నారు, గొప్ప భాగ్యము వలన ఒకరు ఒక పరిపూర్ణ మానవుని కలుసుకుందరు. ఆయన వారి దృష్టిని సరిచేయును. ఆయన ఆశీర్వాదంతో ఒకరు అమరత్వము యొక్క అనుభవం పొందుట జరగవచ్చును. గురువుగారి ఎడల భక్తి, అద్వైత భక్తిని అభ్యాసము చేయనట్టి వాడు అమరుడవును. ప్రస్తుతము సత్వమునకు శాంతి లేదు, గాఢ నిద్ర మాత్రమే శాంతి యొక్క అనుభవము. జాగృత అవస్థ, నిద్ర ఒక చిక్కు సమస్య. వాటి ద్వారానే నీ ఆత్మను నీవు క్షుణ్ణముగా తెలుసుకుందువు. కానీ నీకు మాత్రం ఆ చిక్కు సమస్యతో ఎటువంటి సంబంధము లేదు. నీవు ఒక శరీరముతోనూ ఒక పేరుతోనూ తిరుగుతూ నీవు జీవించి ఉన్నావు అని చెప్పెదవు. నీవు సంపాదించెదవు, పోగు చేసేదవు, చివరకు చనిపోవుటకే అంతయు జరుగును. దుఃఖము, కష్టము, భయము, భ్రమ, భ్రాంతి ఉండును. కానీ నీవు దానిని నిజమని నమ్మినావు. నీకు అనంతములైన జనన మరణములుండునని శృతులు చెప్పును. అవి కేవలము భావనలే. నీవు ఒక జన్మ గురించిన అనుభవం అయినా ఉన్నదా? నీవు ఎప్పుడూ ఈ తప్పును గుర్తించెదవు. కేవలము గురువుగారు నిస్సందేహముగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పినట్టు నేను స్వయం ప్రకాశమైన చైతన్యమును అనడి దృఢమైన విశ్వాసముతో, నిశ్చయత్వంతో ఉన్నప్పుడే అది సాధ్యము. ఈ చాలా విశేషమైంది ఈ పేర. అన్ని విశేషమే. ఇక్కడ ఒకటేమో గురు శిష్యుల సంబంధం చెబుతున్నారు, గురువు వైభవం చెబుతున్నారు. అటనే శిష్యుడి పరిణితి, శిష్యుడి వైభవాన్ని కూడా చెబుతున్నారు. అలానే ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా బయటపడాలని చెబుతున్నారు. గొప్ప భాగ్యము వలన ఒకరు ఒక పరిపూర్ణ మానవుని కలుసుకుందరు. పరిపూర్ణ మానవుడు అంటే జ్ఞాని, అంతే. గొప్ప భాగ్యం అట. ఒక జ్ఞాని దర్శనం, ఒక సత్పురుషుడి దర్శనం ఎంతో భాగ్యం ఉంటే, పూర్వపుణ్యం ఉంటే కానీ ఆ స్మరణ కానీ, ఆ స్ఫురణ కానీ, భగవత్ స్మరణ అయినా,
గురువును కలవాలి, జ్ఞానం కావాలనే స్ఫురణ అయినా భాగ్యమే. అసలు భాగ్యం అది. భాగ్యం అంటే ఏవో భోగభాగ్యాలు అంటాం, కానీ భాగ్యం అంటే అసలు సత్పురుషుని కలవటమే. ఒక జ్ఞానిని కలవటం కంటే భాగ్యం ఈ సృష్టిలో ఇంకోట్లేదు. ఇది ఈ జన్మకి. ఆయన వారి దృష్టిని సరిచేయను. ఏం చేస్తాడు గురువు? సరిచేయటానికి గురువుకి ఏం లేదు, మన దగ్గర కూడా ఏం లేదు. ఎందుకంటే అప్పుడు గురువు ఏదైతే ఉన్నారో వారి ఎదురుగా ఉన్నవారు కూడా అదే. ఆ సత్యం తెలిసిన వారే గురువు. మనకి తెలియదు ఆ విషయం. కానీ మరి అదే ఉన్నప్పుడు ఇంకా సరిచేయడానికి ఉంటుంది అంటే మన దృష్టి, అంటే మన అపార్థము, దృక్పథం. బాగా గుర్తుపెట్టుకోండి. ద్రష్ట, దృక్కు, దృశ్యం అని 3 ఉన్నాయి. ద్రష్ట, దృక్కు, దృశ్యం. దృశ్యము అంటే అప్పటికి గురువు దృశ్యం. చూస్తున్న నీ దృక్కు, దృక్పథము అంటే నీ అవగాహన, అర్థము, అపార్థము, ఇవన్నీ దృక్కులో భాగం. ఈ దృక్పథాన్ని సరిచేసినప్పుడు అంటే మన అపార్థాన్ని, మన సంశయాన్ని అవగాహన అయ్యేటట్టు చేయటమే గురువు చేస్తారు. ఇక దాని వెనకనే ఏమున్నారు? ద్రష్ట. ద్రష్ట అంటే ఎవరు? ద్రష్ట దృక్కులో ఉన్న అస్పష్టత వల్ల ద్రష్ట జీవుడుగా కనపడతాడు. ద్రష్ట అంటే ఈశ్వరుడే, ద్రష్ట అంటే గురువే. ఎదురుగా దృశ్యమానమైన ఆ గురువు యొక్క రూపం కూడా ద్రష్టే. ఆ ఎదురుగా ఉన్న దృశ్య రూపమానమైన గురువు ద్రష్ట ఎట్లానో నీ దృక్కు కూడా ఆయనే. నీ దృక్కుగే కాదు, ద్రష్ట కూడా వారి. ద్రష్ట, దృక్కు, దృశ్యం కూడా గురువే, దైవమే, అది నువ్వే. కానీ పదం వల్ల, అంటే అపార్థం వల్ల, అవగాహన సరిగా లేకపోవటం వల్ల దృష్టిలో ఒప్పందం. ఇప్పుడు నాకు సైట్ ఉందనుకోండి రవి గారు, సైట్ ఉంటే అక్షరాలు తప్పుగా కనపడతాయి. అక్షరాలు అట్టనే తొందర, ఆతృత ఉందనుకోండి, అప్పుడు కూడా ఒకటికొకటి చదువుతాం. చదువు రాకపోతే అది వేరే విషయం. అక్కడ అక్షరాలు, పదాలు కనపడవు. అక్షరం అని ఏం తెలుస్తుంది వాడికి? అక్షరము అంటే ఈ అని ఉందనుకోండి, అది ఆ అని తెలిసినప్పుడే అది అక్షరం. లేకపోతే అదొక వాక్యం తర్వాత కదా, అక్షరాల తర్వాత. అక్కడ ఉన్నది కేవలం ఏమో ఒక దృశ్యం, అంతే. అక్కడ ఉన్నది ఒక దృశ్యం. కాబట్టి అక్షరం తెలిసాక అప్పుడు అక్షరం. అక్షరం తెలియకపోతే అది అక్షరం కాదు. మీకు అర్థమవుతుందా? ఒక పేపర్ చదువు రాని వాడికి, నిన్న ఇందాక యూట్యూబ్లో చూశాను నేను, ఒక కోతో కుక్కో కళ్ళజోడు పెట్టారు, ఒక కుర్చీలో కూర్చొని పేపర్ పట్టుకొని కూర్చొని. దానికి అక్షరమా? మరి ఏముంది అక్కడ? కొన్ని పేపరా? ఏం ఉంది? అంతే, అన్నీ ఉన్నట్టే అది ఉంది. అట్లానే అక్షరము అంటే జ్ఞానమే. అక్షరము అంటే దృశ్యం గురించి అవగాహన కలిగినప్పుడు అప్పుడు అక్షరం అవుతుంది. అయితే అక్షరం కాదు. మీరు చూడండి, ఒక మాట పలుకుతున్నామంటే, ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, అక్షరాలంటే పక్కన పెట్టండి. సెల్ ఫోను అని మనకి ఎప్పుడు తెలిస్తేనే సెల్ ఫోన్ అన్న అక్షరాలు, మాటలు వస్తాయి. లేకపోతే పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? పదానికి దాని గురించి తెలిస్తే అప్పుడు అక్షరం అయింది రవి గారు. అందుకే దాని నాశనం లేదు. దాని వెనక మళ్ళీ దాని అర్థం ఉంది. దాని వెనకనే పరమార్థం. ద్రష్ట, దృక్కు, దృశ్యం అనే మాటను మనం అలా అర్థం చేసుకునేటట్టయితే దీనికి ఒక విషయం ఉన్నట్టు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం చేస్తున్నాం? అక్షరము అంటే కేవలం అక్షరాలే కాదు, ఆ అక్షరం దాన్ని పలుకటం కూడా తెలిసి ఉండాలి. అప్పుడే అది అక్షరం. అక్షరమాలంటాం కదా. ఆయన వారి దృష్టిని సరిచేయడం. నాకెట్లయితే ఇప్పుడు అక్షరం రాలేదుగా, నేర్పాక అప్పుడు దృష్టి సరిచేయబడదు. దృష్టి సరిచేయటం అంటే, ఒకటేమో నా కళ్ళకి జబ్బు వచ్చింది,
కళ్ళకి శుక్లం వచ్చింది. డాక్టరు శుక్లం తీసేసి సరిచేశారు దృష్టిని. ఇప్పుడు అక్షరం కనపడదు. గురువు ఏం చేస్తారంటే, ఇప్పుడు మామూలు విద్య నేర్పే ఉపాధ్యాయుడు కూడా అక్షరాన్ని చదవటం నేర్పాక అప్పుడు దృష్టి సరి చేయబడుతుంది. అప్పుడు జ్ఞానం మొదలైంది. దాంతో పదాలు, వాక్యాలు, ఆ తర్వాత పేరాలు, ఆ తర్వాత ఎంతో ఉంది. అట్లానే అందులో ఆ గ్రంథంలో ఉన్నదంతా కూడా జ్ఞానం అవగాహన అయినప్పుడు, వాటి అర్థాలు తెలిసినప్పుడు, పరమార్థం అయినప్పుడు అది జ్ఞానం అవుతుంది. దృష్టి సరి చేయటం అంటే దృక్పదం సరి అయితే పరమపదం అందుతుంది. దృక్కు యొక్క ముందుదేంటి? ద్రష్ట. ద్రష్ట తర్వాత దృక్కు ఉంటుంది. ద్రష్ట జ్ఞానంతో దృక్కు అవుతుంది. దృక్కు అంటే ఉట్టి చూపు కాదు రవి గారు. జ్ఞానం మిళితమైంటేనే ఆ దృక్కు, ఆ దృశ్యాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? దృశ్యాన్ని చూస్తున్నాం. దాని వెనకున్న దృశ్యంలో పరమార్థం ఉంది, కానీ పరమార్థం మనకి అవగాహన కావాలి. అది బాహ్యమైన మామూలు ఉపాధ్యాయులు, పెద్దలు, పండితులు ఎవరో చెబుతారు. గురువు ఏం చేస్తారంటే దాని వెనుకున్న పరమార్థాన్ని చెబుతారు. ఇప్పుడు చూడండి, ఆహా మీకు తెలిస్తే తెలియకపోతే తెలిస్తేనే అక్షరం. నీకు అక్షరమాలంత వచ్చా? రా, సరే నేర్చుకున్నావు, మీకు అర్థమైంది. ఇప్పుడు అక్షరమైంది. ఇది పదమే. ఇప్పుడు నీ దృష్టి అన్నమాట అది. అప్పుడు జ్ఞానమైంది అది. మరి పరమార్థం ఏముంది అందులో? అక్షరంలో అక్షరము అని రాశారు రవి గారు. అక్షరము అని ఉంది. ఇవి చదివా. గురువు దృష్టి సరి చేయటం అంటే, జ్ఞానాన్ని ఇవ్వటం అంటే ఏంటి? అక్షరము. అక్షరము అంటే నువ్వు చదవడానికి ఉపయోగపడేది. ఇది విజ్ఞానం. అక్షరము నాశనం లేనిది, ఇది పరమార్థం, అది జ్ఞానం. అక్షరం అంటే ఇక్కడ అక్షరం ఏంటి? మళ్ళా ఆన్ చదువుతున్నావు, అది దృక్కే. కానీ ఆ అక్షరం చదవటానికి ఏ తేజస్సు, ఏ ప్రకాశము, ఏ జ్ఞానం కారణము, ఏ వెలుగు కారణము, ఆ పరమార్థం అంటే అది గురువు అటు తీసుకు దృక్పథాన్ని అలా దృష్టిని మారుస్తారు, దృష్టిని సరిచేస్తారు. ఇక్కడే ముందు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, విజ్ఞానం వెనక అర్థాన్ని, పరమార్థాన్ని. అక్షరము అంటే నాశనము లేనిది, ఇది పరమార్థం. అక్షరము అంటే చదవడానికి ఉపయోగపడేది, చదవటం ఉపయోగించాక జీవితానికి ఉపయోగపడేది. ఇవంతా యువతది. అయితే అసలు అక్షరం ఏమిటి? ద్రష్టే. అసలు అక్షరం లేకపోతే, మొదటి అక్షరం లేకపోతే ఈ బయట ఉన్న రాయబడ్డ అవేవి తెలియవు. ఆల్ఫాబెట్స్ అంటారు, మీకు అర్థం. వారి దృష్టిని సరిచేయను. ఇప్పుడు మన దృష్టిని ఎట్లా సరి చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ రాశారు, ఆయన వారి దృష్టిని సరిచేయను. ఎవరైనా ఒక మహాపురుషుడు, జ్ఞాని ఏం చేస్తారు? మన దృష్టిని సరిచేస్తారు. ఇప్పుడు ఈ మాట ఉంది, ఆయన వారి దృష్టిని సరిచేయను. వాటిని నేను చదివాగా, ఇది విజ్ఞానం. వారి జ్ఞాని వారి దృష్టిని సరిచేయను, అది విజ్ఞానం. దృష్టిది ఎవరిది? ద్రష్టది. ద్రష్ట అంటే ఎవరు అని అర్థం తెలిసినప్పుడు దృష్టి సరి అయినట్టు. దృష్టి సరవటం అంటే అర్థం ఏంటి అంటే, ఈ దృశ్యం వెనక, దృక్కు వెనక ఉన్న ఆ మూల పదార్థం, ఈ విశ్వమంతా వ్యాపించిన మహాచైతన్యం అనుభవంలోకి వస్తే అక్షరము నేను నన్ను చెబుతారు కదా. అక్షరం పరబ్రహ్మ అని అంటారు కదా. అక్షరం పరబ్రహ్మ ఎందుకైంది? ఇప్పుడు ఇది పరబ్రహ్మం అయినట్టే, నాకు తెలిసిపోయినట్టేనా? వారి దృష్టిని సరిచేయమని చదివా, ABCD చదివా, అది అక్షరమే. పరబ్రహ్మం ఎందుకైంది? అది బతికిస్తుంది, అది వేరే విషయం. అది స్థితికి సంబంధించింది. లయం ఎప్పుడు వస్తుంది అంటే, సృష్టి తెలిసినప్పుడు లయం మొదలవుతుంది. సృష్టి తెలియకుండా లయం కాదు. అర్థమవుతుంది. గురువు ఎంత గొప్పవాడో చూడండి. గురువు యొక్క ఆవశ్యకత మనకెంత ఉందో మనకు అర్థం కావాలి. గురువు లేకుండా సాధ్యం కాదు. మీకు అర్థమవుతుందా? అక్షరం పరబ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపం అక్షరము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం, అక్షరం, ఇవి పదాలే, అక్షరాలే.
ఈయన మహాజ్ఞానండి. వారిని మనం విచారణ చేస్తున్నాం. ఏమి దాన్ని వెనకున్నా మనం కదా ఎదగాలి కదా. మరి ఇంత గొప్పవారు మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నారు? నిసర్గదత్త మహారాజు శరీరం ఎప్పుడూ వదిలిపెట్టారు. ఆయన శరీరం మరి లేరు ఇక్కడ, కానీ వారి జ్ఞానం ఇక్కడ ఉంది. వారి జ్ఞానం ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఉండి ఎవరు చదువుతున్నారో ఎవరు తెలుసుకుంటున్నారో ఇప్పటికి ఆయనే. అది తెలుసుకోవడానికే మనం వెళ్తాం. ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఎవరు? నిసర్గదత్త మహారాజు ఎక్కడికి పోలేదు. ఆయన ఇప్పటికీ ఉన్నారని తెలియాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో అప్పుడు కదా పరబ్రహ్మం అయ్యారు ఆయన. ఆయన ఆశీర్వాదంతో, అంటే జ్ఞాని గురువు యొక్క ఆశీర్వాదంతో ఒకరు అమరత్వం యొక్క అనుభవం పొందుట జరగవచ్చును. ఈ పుస్తకం చదువుతుంటేనే మనకు అమరత్వం వస్తుంది, జ్ఞానం వస్తుంది. అమరత్వము అంటే ఏంటి? జరా మరణాల గురు లేవు అని తెలిసినవాడు అమరుడు. అంటే అమరుడు అంటే జరామరణాలు లేవు అని తెలిసినవాడు అమరుడు. ఆ జరామరణాలు లేవు అని తెలుస్తాయిట జ్ఞాని యొక్క అనుగ్రహంతో. వాళ్ళు దొరకటమే మహాభాగ్యం. ఒక జ్ఞాని దొరకటం ఏ పూర్వపుణ్యం వాడిని వాడుకోవాలి. వారి సమక్షాన్ని మనం వినటం కాదండి. వినటం కంటే అది కాదు రవి గారు. సినిమా కథ విని ఎందుకు ఆగుతున్నారు? మీరు చూడాలని ఎందుకు వెళ్తున్నారు? వినొచ్చుగా. వింటే ఆయన సమక్షమే నీకు అనుభవం కింద మారుతుంది. వినటం అన్నది, శ్రవణం అన్నది పూర్తి అనుభవం కాదు, పూర్ణం కాదు. పూర్ణం ఎప్పుడవుతుంది అంటే నువ్వు ప్రత్యక్షంగా దాంతో సంపర్కం పెట్టుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది. అమెరికా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం తెలిసిందిగా చాలా బాగుంటుంది, దేంతో నువ్వు పోల్చుకున్నావు. కానీ మీరే వెళ్ళి చూస్తే అప్పుడు ఏమవుతుంది? అమెరికా చాలా బాగుంటుంది అన్న మీకు లోపల ఏం కలిగింది చెప్పండి? అమెరికా బాగుంది, బలుసుపాటు చాలా బాగుంటుంది, సద్గురువులు చాలా గొప్పవారు, చూడాలి ఇచ్చగలిగింది. మరి ఇచ్చి ఎట్లా పోతుంది? చూస్తే ఏం పోయింది ఇప్పుడు మీకు? ఇచ్చిపోయింది. ఇచ్చిపోయిన తర్వాత ఇంకేముందండి? ఇక ఈ పుచ్చకి ఏం పని లేదు. ఇచ్చిపోయిన తర్వాత ఇంక నీకు కావాల్సిందే ఉంది ఈ లోకంలో. అది జ్ఞాని సమక్షం. అదే అమరత్వం. అంటే ఇచ్చిపోయిన తర్వాత ఉండేది ఏందో అదే అమరత్వం. అప్పుడు అనుభవం పొందుట జరగవచ్చును. అమరత్వం పొందాక అనుభవం పొందుట జరగవచ్చు. అమరత్వం అంటే అర్థమైంది రవి గారు. మీరు ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు అది జ్ఞానం కానీ, లౌకికం కానీ, ఆత్మజ్ఞానం కానీ, ప్రాపంచ జ్ఞానం కానీ, మీరు దాన్ని పొందినప్పుడే మీకు అనుభవం వస్తుంది. అప్పుడు అమరత్వం అంటే అది. అమరత్వము అంటే అర్థం ఏంటి? మళ్ళా దానివైపు మనసు పోకపోతే, తాత్కాలికంగా పోకపోతే జీవించటం, శాశ్వతంగా పోతే చిరంజీవిత్వం. అంతే. తాత్కాలికంగా పోతే మళ్ళీ రేపు అడుగుతున్నాంగా, మళ్ళీ ఎల్లుండి అడుగుతున్నాంగా, మరి ఇచ్చపోలేదుగా, మళ్ళా జన్మకు అడుగుతున్నాంగా. ఇచ్చెప్పుడు పోతుంది అంటే పూర్తిగా ఇంకా దాని మీద కోరిక పోయినప్పుడే అది అమరత్వం అనే మాటకు అర్థం. అమరత్వం అంటే ఏదో అమృతం తాగి ఇప్పుడు బతికుండటం కాదు రవి గారు. అది అమరత్వం కాదు. గురువుగారి ఎడల భక్తిని అభ్యాసము చేయుచున్నట్టు వాడు అమరుడగును. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చెబుతున్నారు. ఎవరైనా శ్రీ నిసర్గదత్త మహారాజు గారు ఇక్కడ ఏం చెబుతున్నారంటే వారి గురించి చెప్పట్లే. గురువు గారి ఎడల భక్తి. భక్తి అంటే అద్వైత భక్తి అని బ్రాకెట్లో పెట్టారు. మీరు చూడట్లేదుగా, ఈ పుస్తకం మీకు తెలియదు కాబట్టి, మీ ఎదురుగా లేదు కాబట్టి వితిన్ బ్రాకెట్స్లో ఉంది. ఏమని? అద్వైత భక్తిని అని. ఎట్లా చూడాలి గురువుని? అద్వైత భక్తి అంటే ఏంటో తెలుసా అండి? వారి ఎదురుగా దృశ్యం కాదు, నా ద్రష్ట అని తెలియటమే అద్వైత భక్తి అంటే. గురువు దేహం కాదు, నా చైతన్యం వారే అని తెలిస్తే దానికి అద్వైత భక్తి అని పేరు. అంటూ ఏం చెబుతున్నారు? గురువుగారి ఎడల అద్వైత భక్తిని అభ్యాసం చేయుచున్నట్టు వాడు అమరుడు అగును. అది అభ్యాసం చేయకపోతే మీరు ఎంత పెద్ద గురువును పట్టుకున్నా ఇక భౌతిక విషయాలు ఏవో కోరికలు ఉంటాయి. అది ఇప్పుడు ఎట్లా మొదలవ్వాలి ప్రయాణం? రాత్రి ఇక్కడ ఇంత వర్షానికి రోడ్డంతా నీళ్లు వచ్చినాయి.
వాళ్ళు అటు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, అది పరిస్థితి. ఇక్కడికి వచ్చారట రాత్రి. ఇక్కడ ఉండొచ్చా అని అడిగారు. మన వాళ్ళేమో ఉండొచ్చు అన్నారు. పొద్దున్నే వెళ్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు నమ్ముకున్న మా గురువు గారి దయ వల్లే ఇక్కడ ఉండాలి. అది అట్లా మొదలవుతుంది ప్రయాణం. అది ఉండాలి. అదేమిటి? అద్వైత భక్తి కాదు, ద్వైత భక్తి. అది ద్వైత భక్తి. ద్వైత భక్తి అంటే అర్థం ఏంటి? అది కాదు ప్రయోజనం. సరే, ఇక్కడ ఒక గురువు గారు ఉన్నారుగా, మరి వాళ్ళ మనసులో గురువు ఉన్నారుగా. ఆ గురువు వేరు, ఈ గురువు వేరు అనే ఉన్నంత వరకు, నేను వేరు, నా గురువు వేరు ఉన్న భావం ఉన్నంత వరకు, ఈయనే గురువు, ఇంకింతకంటే ఎవరు లేరు అనేంత వరకు ఇట్లాంటి భావాలన్నీ కూడా మంచివి కాదు. మొదలు అట్లానే ఉంటుంది, పర్లేదు, కానీ మారాలి. అద్వైతము అంటే అర్థం ఏంటంటే గురుతత్వం ఒకటి. ఇక్కడ అద్వైతి గురువు ఎవరు? శ్రీ నిసర్గదత్త మహారాజు వారు అద్వైతి. గురువు గారేడల భక్తిని, అద్వైత భక్తిని అభ్యాసం చేయనట్టు వాడు అమరుడు. ఆయన ఏమంటున్నారు? నీ దగ్గర ఎవరు ఏ గురువు ఉన్నా, నువ్వు ఆశ్రయించిన ఏ గురువు అయినా ఆ గురువుని అట్లా అని చెప్పారు, కానీ నన్నని చెప్పట్లే. అక్కడ నిసర్గదత్త మహారాజు వారు వారిని వారుగా గురువే, చాలా గొప్ప గురువు, అద్వైతి మహాజ్ఞాని. నన్నంటల్లా, నువ్వు ఏ గురువునన్నా నమ్ముకో. అద్వైత భక్తి అయితేనే నువ్వు అమరుడు అవుతావు. అద్వైత భక్తి కాలేదు అనుకో, ఏదో అడుగుతాం, నాకు పిల్లలు ఇవ్వు, ఉద్యోగం, నా పిల్లలు క్షేమంగా ఉండాలి, ఇంతేగా. ఇంతకంటే క్షేమం ఎక్కడుంది రేడు గారు? నువ్వే ఉండవుగా. ఇప్పుడు అడగట నువ్వు ఉంటావో వాడు ఉంటాడా? నీ ముందు వాడన పోతాడు, వాడు ముందు నువ్వు అన్నపోతావు. ముందు వెనకలేగా తప్పితే ముందు వెనక చూడటానికి ఉండాలి ఎవడో ఒకడు. ద్వైత భక్తి అంటే నా గురువే గొప్ప, నా గురువే, మీ గురువు వేరు. అసలు ఈ పదప్రయోగాలే చెడ్డవి. మీ గురువు గారు, మా గురువు గారు, గురువు గారు అంటంలోనే. అందుకని గురువు పేరు వాడొద్దంటారు పెద్దలు. గురువు పేరుతో స్మరించొద్దంటారు. గురుస్మరణ పేరు పెట్టకపోతే ఎట్లా తెలుస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే, పేరు పెట్టారంటే వేరైపోతుంది. రమణ మహర్షులు వారు, సద్గురు శివానంద భగవాన్ వేరేవలా? పదం వచ్చిందంటేనే వేరుంది. విరామం వచ్చింది, విరామం లేనివాడు గురువు. అటు రమణ మహర్షుల వారిలో, ఇటు సద్గురు శివానంద భగవాన్ల వారిలో ఎవరైతే వ్యాపించున్నారో అతి గురుతత్వం అద్వైత భక్తి. ఇద్దరు ఒకటే అని తెలియాలి. కృష్ణుడు జగద్గురువు, త్రైలోక్య గురువు, శివయేవ గురువు. శివయేవ గురువు అన్న ఎప్పుడైతే అవుతుందంటే, అద్వైత భక్తి కలిగినప్పుడు శివయేవ గురువు అంటాడు. శివయేవ గురువు. శివ అంటే ఏ భావం మంగళకరమో, ఏది శుభకరమో, ఏ భావం కలిగితే ద్వంద్వం పోతుందో, భేదం పోతుందో అది శివుడు. అద్వైత భక్తి చాలా అవసరం మనకి. గురువు దేహమాత్రుడు కాదు. మా గురువుగారు అంటంలోనే నువ్వు ఒక రూపనామాన్ని మాత్రంతో ఆగి, మా గురువు ఏమిటి, నా గురువు ఏంటి, మా గురువు ఏంటి? అద్వైత భక్తి వచ్చిన వాడు అమరుడవుతాడు. అమరుడు అవటం అంటే అర్థం ఏమిటి అంటే, అమరుడు అవటం అంటే అర్థం ఏమిటి? ఇంకా అతన్ని బంధించేది ఇంకేది లేవు. జరామరణాలు లేవు, జ్ఞానాజ్ఞానాలు లేవు. అట్లాంటి ఒక అద్భుతమైన అద్వితీయమైన స్థితిని పొందుతాడు. అది సత్పురుషుల దగ్గరికి వెళ్ళాలి. రవి గారు ఏదో వింటాం, వారు గొప్పవారు, ఏమిటి దానివల్ల ఏమిటి లాభం? దానివల్ల ఏమిటి లాభం? వినటం కాదు, వాడుకోవాలి. వారి సన్నిధిలో, వారి చుట్టూ ఏముంది నీకు అనవసరం. వారి పరిసరాలు, భగవాన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ముందు వెళ్తారట, తర్వాత అక్కడికి ఇట్లా ఉన్నాయి ఆశ్రమంలో, తర్వాత మీరు ఇట్లా ఉంటే బాగుంది. చూడండి, ఎందుకు వెళ్ళావు? ఇటు చూస్తున్నావు. వెళ్ళింది అష్టదిక్కులు అనంతంగా అయిన ఆ దిగంబరుని చూడటానికి కదా నువ్వు వెళ్ళావు. మళ్ళా వచ్చి నువ్వు మళ్ళీ ప్రపంచక దృష్టితో అది బాగలేదు, నువ్వు బాగలేదు అని అన్నావంటే అప్పటికి మళ్ళీ జన్మల అప్పుడు కనీసం అట్లా వెళ్ళకపోయినా గురువు దగ్గరికి ఆ జన్మతో అన్న పోతుంది. మళ్ళీ వెళ్ళి ఆ గురువుని అట్లా అంటాం వల్ల మళ్ళీ 10 జన్మలు అనేక జన్మలు వస్తాయి. అదే పాపమే, మహాపాపం. గురువుకి వెళ్ళి సలహా ఇవ్వాలనుకోవటం, గురువు చుట్టూ ఉన్న పరిసరాలని కాశీ వెళ్ళి బాగలేదు అనుకోవటం లాంటిది. నువ్వు కాశీ వెళ్ళటానికే బాగోగులు దాటడానికి నువ్వు అది ప్రకాశం. అది భక్తితో వెళ్ళాలి. భక్తి ద్వైతంగా ఉంది. అద్వైత భక్తి అమరత్వాన్ని ఇస్తుంది అని
నిసర్గదత్త మహారాజు ఏం చెబుతున్నారు? వారి గురించి చెప్పట్ల, వారి గురువు గురించి చెప్పట్ల. నువ్వు ఏ గురువు నమ్ముకున్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎలా ఉండాలి? అద్వైత భక్తిని అలవరుచుకో, ఆ సాధన చెయ్యి. ఊరికే ఆయన పాదాలు నొక్కటం, ఊరికే ఆయన వైపు చూడటం, కళ్ళు ముద్దులు పెట్టుకోవటం, అది అంత అదేం దానివల్ల అదే కాదు. ముద్దు ఒక హద్దు, ముద్దు ఒక హద్దు. ముద్దు వచ్చిందంటేనే హద్దు వస్తుంది, కానీ ముద్దులు హద్దులు జరుగుతాయి. హద్దులు జరిగిన క్షణాన్ని చూడడం, మళ్ళీ దేహభావం రాగానే మళ్ళీ హద్దు వచ్చేస్తుంది. అది హద్దు లేని ముద్దు అయితే మంచిదే. హద్దు లేని ముద్దు ఏంటంటే తెలుసా అండి? జ్ఞానమే. ప్రస్తుతము సత్వమునకు శాంతి లేదు. ఇప్పుడు మనకు శాంతి లేదు. సత్వానికి గురువుని నమ్మినా, దైవాన్ని నమ్మినా కూడా శాంతి ఎక్కడుంది మనకి? భయాలు అట్టనే ఉన్నాయి, కోరికలు అట్టనే ఉన్నాయి, ప్రయాణం అలానే ఉంది. అద్వైత భక్తి వస్తే తప్పితే రాదు. అద్వైతం అయితే రావాలి. గురువు ఎందు కానీ, దైవం ఎందు కానీ. ఇప్పుడు శాంతి లేదు. చూడండి, ప్రస్తుతము సత్వమునకు శాంతి లేదు. ఇక్కడ వీరు ఈ మాట ఎందుకన్నారంటే, లేస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, కలగంటున్నాం, శాంతి ఉందా? ఇది ఇంతే. సత్వం అంటే ప్రస్తుతం వీరు వాడిన పదప్రయోగంలో జాగృత స్వప్న సుషుప్తులు మాత్రాన్ని సత్వాన్ని అని వాడారు. అంటే జీవనక్రియ. తర్వాత గాఢ నిద్ర మాత్రమే శాంతి యొక్క అనుభవము. ఒక నిద్రపోయినప్పుడు మాత్రమే శాంతి అనుభవం జరుగుతుంది. జాగృత అవస్థ నిద్ర ఒక చిక్కు సమస్య. మేలుకుంటున్నాం, పడుకుంటున్నాం. పడుకుంటే శాంతి, లేస్తే అశాంతి. లేవటమే ఒక అశాంతి, లేస్తూ ఉండగానే ఒక అశాంతి, మళ్ళీ పడుకునేంతవరకు అశాంతి, పడుకున్నాక పోయినాయి. ఇప్పుడు ఇది ఒక చిక్కు సమస్య అయింది. నిద్రపోతే కానీ శాంతి రావట్లా, అట్లనే రోజంతా నిద్రపోలేవు, అది ఒక అశాంతి. అవస్థ కూడా అశాంతి అయిపోయింది. నిద్రలో శాంతి ఉంది, కానీ నిద్రావస్థ అవస్థ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. కాలంలో నువ్వు వేసామని పంట వస్తుందా? ఋతువు వచ్చేంతవరకు ఆగాల్సింది. మల్లెపూలు ఎండాకాలం దాకా ఆగాల్సింది. ఇప్పుడంటే వాతావరణం మారిందనుకోండి, నిద్ర ఒక చిక్కు సమయం. వాటి ద్వారానే చూడండి అంత భావం, వాటి ద్వారానే నీ ఆత్మను నీవు క్షుణ్ణంగా తెలుసుకుందువు. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన పదప్రయోగం శ్రీ నిసర్గదత్త మహారాజు. జాగృతము, నిద్ర. నిద్రలోనేమో శాంతి, జాగృతంలోనేమో అశాంతి. ఇంత కలిపి సత్వం. నిద్ర జాగృతం కలిపి సత్వం, అంతే. జీవం కదా. అయితే వాటి ద్వారానే నువ్వు ఆత్మను క్షుణ్ణంగా తెలుసుకో. ఇక్కడ ఎందుకు ఈ మాట వాడారంటే, పరమాత్మ యొక్క అనుగ్రహం అది. రెండు ఇచ్చి, మెలకు ఇచ్చి నిద్ర కూడా ఇచ్చారు. నిద్ర ఇచ్చి మళ్ళీ మెలకు ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి? హాయిగా పడుకొని ఉంటే పోలే, అసలు మెలకు రాకుంటే బాగుంటుంది కదా. ఎందుకు ఇచ్చారు అంటే దాని ద్వారా. అందుకని ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం, మన సద్గురు శివానంద భగవానుల వారు కూడా భగవద్గీతలో గౌడపాదుల వారి గురించి చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. జ్ఞానులంతా కూడా త్రివిధావస్థను చూడమని చెబుతున్నారు. మనం ఏమంటే పెద్దగా అసలు త్రివిధావస్థలు అంటే నాకు రొటీన్ అయిపోయింది, నాలో ఒక భాగం అయిపోయింది. అలా కాదు. జ్ఞానం కోసం ఇస్తే వాటిని, జ్ఞానం కోసం ఇస్తే జాగృతాన్ని, జ్ఞానం కోసం స్వప్నాన్ని ఇస్తే, జ్ఞానం కోసం నీకు నిద్రనిస్తే, దాన్ని ఏం చేస్తున్నావు? పట్టించుకోకుండా అజ్ఞానం కింద మలుచుకుంటున్నావు. పట్టించుకుంటే జ్ఞానమే, పట్టించుకోకపోతే అజ్ఞానం. అజ్ఞానమే అంటే తెలిసే విషయం కాదు అని, కానీ నువ్వు అజ్ఞానమని కాదు, తెలిసే విషయం కాదు. అజ్ఞానం అంటే అర్థం ఏంటి? తెలియని విషయం అని. జ్ఞానం అంటే ఏంటి? తెలిసిన విషయం. మూడవస్థల గురించి నువ్వు ఎంత క్షుణ్ణంగా తెలుసుకుంటే, ఇక్కడ అందుకనే ఆ మాట అంటున్నారు, నీవు ఆత్మను ఈ వీటి ద్వారానే తెలుసుకుంటే, నీ మెలకువ నీ నిద్ర ద్వారానే తెలుసుకునేది క్షుణ్ణంగా, అంటే పూర్ణంగా. మరి పెట్టొద్దా? ఇది ఒక, ఇక్కడ సద్గురుదేవులు శ్రీ నిసర్గదత్త మహారాజు ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, నీ గురువు వాటిలోనే ఉన్నారు, నీకు సాధన రహస్యం చెబుతున్నారు, చేసుకో నువ్వు. అయితే ఇంతకుముందు ఏం చెప్పారు? గురువు ఎడ అద్వైత భక్తి వస్తే అమరుడు అవుతాం. ఇక్కడ గురువు ఎవరో తెలుసా రవి గారు? ఇక్కడ శ్రీ నిసర్గదత్త మహారాజు వారి దృష్టిలో నిద్ర జాగృతమే గురువు.
నిద్ర జాగృతంలో నువ్వు అవగాహన చేసుకుంటే అది అమరత్వం అవుతుంది. నేను నిద్రపోవట్లేదు, నేను లేచి ఉండట్లేదు, ఈ అవస్థలు నాకు లేవు అని తెలియటం కదా అమరత్వం అంటే. జన్మరణాలు సరే, నేను నిద్రపోలేదు, లేచి ఉంటాను, దానికి అవతల స్థితికి గురువు ఎందుకు అయ్యారు అంటే ఇది నీకు నేర్పుతున్నాయిగా. ఇందులో జ్ఞానం ఉంటే అది గురువేగా. ఎక్కడి నుంచి నీకు తెలుసుకునే అవకాశం ఉందో అంత గురువే. అట్లా అయితే జాగృతం స్వప్నం గురువే అయితే, నిద్ర గురువే అయితే, త్రివిధావస్థలు గురువే అయితే, అట్లాంటి గురువుని అద్వైతం ఎప్పుడు వస్తుంది అంటే ఇవి లేవు అని తెలియటమే అద్వైతం. నాకు జాగృతం లేదు రవి గారు, నాకు జాగృతం లేదు, నాకు నిద్ర లేదని తెలిస్తే అద్వైతం. మరి లేదా లేదా ఇప్పుడు మీరు లేచున్నారా నిద్రపోతున్నారా? మరి రాత్రి ఎవరు? మీరు. నేను నిద్రపోయానంటున్నారు, ఇప్పుడు నేను లేచున్నాను అంటున్నారు. మరి నేను నిద్రపోవటం, నేను లేచి ఉండటం అంటే ఏంటి చెప్పండి? నేను నిద్రపోయానని చెబుతున్నారు, నిద్రలో తెలిసిందా మీకు నిద్రపోయినట్టు? సరే, ఇప్పుడు లేచున్నారు, నిద్రపోయినట్టు నీకు లేచున్నట్టు మీకు తెలిసింది, నిద్రపోయినట్టు తెలియలేదు, నిద్రలో తెలియలేదు, ఇప్పుడు నిద్రపోయానని కూడా తెలిసింది కదా. మరి ఈ రెంట్లో కూడా నేనని అంటున్నారు కదా, నేను ఉన్నారు కదా, లేచున్నారు, నిద్రలోనూ ఉన్నారు కదా. మరి నిద్రలో నేనుంటే నాకు తెలియకుండా ఎట్లుంటుంది? నేను ఇప్పుడు లేచున్నా నాకు తెలిసింది రవి గారు, నేనున్నా కాబట్టి. నిద్రలో నేను నిద్రపోయా అని చెబుతున్నారు, నేనున్నా నిద్రపోయా. మరి నేనున్నాక నాకు తెలియాలి కదా నిద్ర, మరి తెలియలేదు. నేనున్నప్పుడు సరే, నాకు నిద్రలో మంచి నిద్ర, బాగా హాయిగా ఆనందంగా శాంతిగా ఉంది అంటున్నాను. ఇందాక అందుకే వారు ఆ పదాలు వాడారు, నిద్రలో శాంతి, మెలకువలో అశాంతి అంటున్నాం, జాగృతం అంతా అశాంతి. సరే, నిద్రలో నేను లేను నాకు తెలియదు అంటున్నారు, కానీ శాంతి వచ్చింది అంటున్నారు. మరి లేనంటున్నావు, శాంతి వచ్చింది అంటున్నావు, ఉన్నానంటున్నావు, అక్కడ లేనంటున్నావు, లేనని అంటున్నావు, ఉన్నానని అంటున్నావు, శాంతి తెలిసింది అంటున్నావు, శాంతి తెలియట్లేదు అంటున్నావు. ఎంత కన్ఫ్యూజన్గా ఉంది. అందుకని మరి దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే విషయం కాదు ఇది. నిద్రని, జాగృతాన్ని, స్వప్నాన్ని అంత తేలిగ్గా వీరు చెప్పలేదు, నేను చెబుతాను. అసలు ఒకటి స్వప్నం అంటే ఏంటో చెప్పనా రవి గారు? మీకు నిద్ర జాగృతం అర్థం కానంత వరకు స్వప్నం వస్తే అది స్వప్నము అంటే అర్థం ఏంటంటే అర్థం కానంత కాదు. చిత్రం ఏంటంటే నిన్ననే మా సోదరుడు చెబుతున్నాడు, అతని కళ వస్తుందట. ఆ కళలో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద దేవతల్ని ఫోటోలు తీస్తుంటాడు. మళ్ళీ ఒకసారి కళ వస్తుంది, అదే ఫోటో తీస్తుంటాడు. తీస్తూ అనుకుంటాడట పోయినసారి కళలో తీశాను అని. ఇప్పుడు ఆ కళ ఏమైంది? ఇప్పుడు అది ఆ కళ కాదు అతనికి, అది లేచున్నట్టే, నిజమే అది. కళ నిజమనే అబద్ధం అనేమో పొద్దున్న చెప్పి అది కళలో కళ అది కాదు. కళలో కళ గుర్తొచ్చింది, గుర్తొచ్చినప్పుడు ఆ కళ కాదు, కానీ అది కళే, పూర్వపు కళ, ప్రస్తుత కళని మర్చిపోయి పూర్వపు కళ గుర్తు రావటం కళ అంటే అదే. ప్రస్తుతాన్ని మర్చిపోయి ప్రస్తుతం కళే, పూర్వం తను చూసింది కళ అని గుర్తొచ్చింది, దాని కళ అంటున్నాడు. ప్రస్తుతాన్ని మర్చిపోయి, ఒకటే తేలిక అర్థమయ్యే చెబుతా, ప్రస్తుతాన్ని మర్చిపోయి గతాన్ని భవిష్యత్తుని మనసులో పెట్టుకోవటమే స్వప్నం. ఏం లేదు స్వప్నం అంటే. ఇప్పుడు మీరేం చెబుతున్నారు? లేచాక నాకు బాగా నిద్ర పట్టింది, శాంతి అంటున్నారు. మీరున్నారంటే నేను లేని నాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు నాకు తెలుసు అంటున్నారు, అప్పుడు నాకు తెలియదు అంటున్నారు. మీరున్నారు నాకు తెలియదు, నేనున్నా నాకు తెలుస్తుంది కదా. అందుకని ఇక్కడ మరి దీంట్లో మనకు తెలిసేది ఏమిటి? నిద్రలో జాగృతంలో ఆలోచించండి. నేనున్నా నాకు శాంతి వచ్చింది, కానీ నాకు తెలియదు, కానీ శాంతి వచ్చిందని ఇప్పుడు చెబుతున్నారు. మరి నేనున్నానా లేనా? నిద్రలో మీరున్నారా అంటే లేనుంటున్నారు. లేకపోతే ఎట తెలిసింది అంటే ఇప్పుడున్నాను కదా అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఉండి అప్పుడు లేవా? అప్పుడు లేకపోతే ఎట తెలుస్తుంది? నువ్వు ఉంటేనే నీకు శాంతి తెలుస్తుంది, నువ్వు లేకపోతే నీకు శాంతి ఎలా తెలుస్తుంది? కానీ నువ్వు ఉన్నావు, కానీ నాకు తెలియదు అంటున్నావు. నేనున్నా కానీ నాకు తెలియదు అంటున్నావు. ఇప్పుడు నేనున్నా నాకు తెలుసు అంటున్నావు రవి గారు.
నేనున్నా నాకు తెలుసు, నేనున్నట్టు నాకు అక్కడ తెలియదు కానీ శాంతి ఉంది అంటున్నావు కదా. ఇక్కడ నీకు తెలిసింది అంటున్నావు నిద్ర, శాంతి తెలిసింది అంటున్నావు అక్కడ. ఇక్కడేమో జాగృతం తెలుసు నేనున్నా అంటున్నావు. చిత్రం ఏమిటంటే నీకు జాగృతం శాంతి తెలుసు కానీ నేను తెలియలేదు, నేనెవరో తెలియలేదు. మీకు అర్థమవుతుందా? శాంతి తెలిసింది, ఇక్కడేమో జాగృతంలో నేను లేచున్నా నాకు తెలుస్తుంది, నేను అక్కడ లేను కానీ నాకు తెలిసింది. ఇక్కడ నీకు తెలిసింది శాంతి జాగృతంగా. తెలియంది ఏమిటి అంటే నువ్వేం చెబుతావు, నేను లేను నేను లేను నాకు తెలియదప్పుడు. లేచాక నాకు తెలిసింది, మంచి నిద్ర శాంతి వచ్చిందని చెబుతున్నావు కదా. నేను లేనని చెబుతున్నావు, నాకు మంచి నిద్ర పట్టింది శాంతి వచ్చిందని చెబుతున్నావు. నేను లేనని చెబుతున్నావు కానీ శాంతి వచ్చిందని చెబుతున్నావు. ఇప్పుడు ఇక్కడ జాగృతం నాకంతా తెలుస్తుంది అంటున్నావు. చిత్రం ఏమిటంటే నీకు తెలిసిందే చెబుతున్నావు కానీ నేనేమిటో తెలియలేదు నీకు. అందుకని ఖచ్చితంగా నేనెవరో తెలియాల్సిందే. నేనెవరో తెలియాలి అంటే నిద్రలో నేనెవరో తెలియాలి. నిద్రలో నేను ఎలా తెలుస్తుంది? ఒక చిత్రం చెప్పనా? నిజంగా ఉన్నదేంటో తెలుసా రవి గారు? ఒక జాగృతము, ఒక నిద్రే. నువ్వు లేవు. ఉన్నది ఏంటంటే జాగృత నిద్ర. నిద్రకి నిద్ర తెలుస్తుంది, జాగృతానికి జాగృతం తెలుస్తుంది. కానీ నిద్రని తెలుసుకునేవాడు, శాంతిని తెలుసుకునేవాడు, నిద్రని తెలుసుకునేవాడు ఎవరు లేడు. జాగృతాన్ని తెలుసుకునేవాడు, నిద్రని తెలుసుకునేవాడు లేడు. నిజంగా నాకు నిద్రలో నాకు తెలియదు, నేను లేను, జాగృతంలో నేనున్నాను నాకు తెలుసు అని నువ్వు చెబుతున్నావు. కానీ నిజంగా ఉన్నది నిద్ర, నువ్వు లేవు. నువ్వు లేవని నువ్వే చెబుతున్నావు. ఇప్పుడు నేనున్నా అని చెబుతున్నావు. చిత్రం ఏంటంటే ఉన్న జాగృతం నిద్రే కానీ నువ్వు కాదు. మరి నేను కాకపోతే విడ తెలిసి నేను అంటున్నావు. నేను కాకపోతే నేను లేకపోతే ఎలా తెలిసినే అంటున్నావు. మరి నిద్రలో నేను లేకపోయినా నాకు నిద్ర ఎలా తెలిసిందో అలానే తెలిసింది, తెలుసుకో అది. అందుక మరి ఏ నిసర్గదత్త మహారాజా మజాక. ఇది అద్వైత భక్తి అంటే. అమరత్వం అప్పుడు గురువు దగ్గర అందుకే ఉండాలి. గురువు ఏదో చెబుతాడని జోక్స్ వేస్తాడు. మన గురువు గారు అట్నే ఉండేవారు. శివానందం సరదాగా ఉండేవారు. అసలు మీ జ్ఞానం ఉండదు ఆయన దగ్గర. రాజకీయం మాట్లాడతారు, కాసేపు సైన్స్ మాట్లాడతారు, మెడిసిన్ మాట్లాడతారు. నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ గారు నేర్చుకున్నారు, అద్భుతమైన మెడిసిన్ ఇస్తున్నారు. వారు ఏం చెప్పారు, ఎక్కడ నేర్చుకున్నారండి అంటే అఘోరాల దగ్గర నేర్చుకున్నాను. అఘోరాల దగ్గర ఎట్లా వచ్చింది అసలు ఇదంతా? జైమిని మహర్షి ఇదంతా ఎక్కడిది అంటే శివానంద భగవాన్ వారి దగ్గర నేర్చుకున్నాను. ఒక కాలంలో రాజమండ్రిలో జమీందారీ గారి ఇంట్లో ఉన్నప్పుడు నేర్పారు, చెప్తుండేవారు సాయంత్రం పూట. అది ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఆరికట్ట చెప్పారు, ఇంకెవరికో ఏదో చెప్పారు, నాకెప్పుడు చెప్పలేదు అని చెప్పారు. చిత్రం ఏమిటంటే ఉన్నది నిద్ర జాగృతమే, నువ్వు లేవు. మనమేమంటున్నాం అంటే నేను అక్కడ లేను, నేను ఇక్కడున్నా, నాకు ఇది తెలుసు నాకు అది తెలియదు, కానీ నాకు తెలుసు అది, కానీ నేను లేను నాకు అది తెలిసింది, నేను ఇక్కడున్నా నాకు తెలిసింది అంటున్నావు. కానీ నిజంగా నువ్వు అక్కడ లేవు. ఉన్నది నిద్ర జాగృతమే. అసలు నిద్ర జాగృతమే నువ్వు. మరి తెలిసేది ఎవరికి? మరి నిద్రలో నువ్వు లేవు అంటున్నావుగా. నిద్ర ఎవరికి తెలిసిందో, లేకపోయినా ఎవరికి తెలిసిందో శాంతి, వాడండి ద్రష్ట అంటే. అట్లాంటి దృక్పథాన్ని ఒక గురువు మాత్రమే ఇస్తారు. అట్లా చదువుకోవాలి. నిసర్గదత్త మహారాజు వారికి కానీ, ఒక భగవద్గీత కానీ రోజు ఇవి పారాయణం చేసే విషయాలు కాదు రవి గారు. గురువుగారు చెప్పారు, కాశీ తేప వెళ్ళే క్షేత్రం కాదు. పారాయణం కూడా పదే పదే చేసేది కాదు. పారాయణం పదే పదే చేస్తున్నామంటే ఆశిస్తున్నామని అర్థం. పదే 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 దృక్పథము, దృష్టి మారుస్తున్నారు అంటున్నారు. చూడండి, దృష్టి. ఇప్పుడు నిద్రలో మీరు ఉన్నారా? నేను నిద్రపోయానంటున్నారా? ఉన్నారు. తెలుసా మీకు? మీరు అంటే మీకు తెలియదు, మీరుండే మీకు తెలియదు. ఇప్పుడు మీరు లేచున్నారుగా తెలుసు, మీకు తెలుసు కదా. నిద్రలో మీరు ఉన్నారు కానీ మీకు తెలియదు. ఇక్కడ మీరు ఉన్నట్టు మీకు తెలుసు కాబట్టి తెలుసు. అందుకని నిద్ర కూడా చెబుతున్నారు. బాగుందా? మరి ఇందులో జ్ఞానం ఉంది అన్న విషయం మనకు తెలుసా? ఈ దృష్టి ఎప్పుడన్నా వచ్చిందా మనకి? మరి దృష్టి మారుస్తున్నారా లేదా? అంత తేలిగ్గా తీసుకోకు. నిద్ర జాగృతంలో కూడా జ్ఞానం ఉంది. నువ్వు ఊరికి అవస్థలు అంటున్నావు, అది అవస్థ కాదు. అన్ని అవస్థల నుంచి బయటపడేసే ఒక
అది జాగృత అవస్థ, జ్ఞానావస్థ. అది దృష్టి మారిందా మారలేదా? దృష్టి మారటం అంటే ఏంటి? అయ్యా అది మీ నాన్నరా, అదేంటంటున్నావు అట్లా? మీ నాన్న తప్పు కదా, నువ్వు ఎంత కష్టంలో ఉంటే నేను ఎట్ట పెంచాడు భుజాల మీద, తిని తినక కష్టపడి పెంచాడు మీ నాన్న అంటే నేను దృష్టి అప్పటిదాకా ఉన్న ద్వేషం పోతుంది, అప్పటిదాకా ఉన్న కృతజ్ఞత పోయి కృతజ్ఞత వస్తుంది. దృష్టి మారటం అంటే అది పెర్సెప్షన్ మారిపోయి ఎక్కువ మన సబ్జెక్ట్. అది నిద్ర ఒక చిక్కు, మెలకు ఒక చిక్కు, వాటి ద్వారానే చిక్కులోనే అవి ఒక చిక్కు అంటూ వాటి ద్వారానే నీ ఆత్మను నీవు క్షుణ్ణంగా తెలుసుకుందాం. చిక్కు ద్వారానే చిక్కుముడి విడుతుంది. నీకు ఒక చిక్కు ఇచ్చారు, చిక్కుముడి విప్పండి, ఒట్టి దారాన్ని విడపడానికి చిక్కు ఉంటే విప్పటం అంటే చిక్కు నిజంగా దారంలో లేదు. ఆ చిక్కు చూసుకుంటూ జాగ్రత్త. చిక్కు తీసేస్తారంటే ఒకవేళ చిక్కే ఉంటే చిక్కు తీయగలుగుతారా? చిక్కు లేకపోతే చిక్కు తీస్తారా? చిక్కు ఉండమంటే చిక్కు అంటే జాగృతములో మీరు పోయే నిద్రలోనే చిక్కుగా ఉంది, కానీ జ్ఞానం కూడా అక్కడే ఉంది. లేదంటావు, ఉందంటావు, ఉన్నానంటావు, లేనంటావు, తెలుసు అంటావు, తెలియదంటావు, చిక్కుగానే ఉంది. పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవ్వదు. భగవాన్ చెప్పారు జ్ఞానం వస్తే కానీ ఇది పోదు, ఇది పోవాలంటే జ్ఞానం రావాలంటే అట్లా ఉంది. ఇది చిత్రం అంటే ఆ చిక్కులోనే ఇది తెలియాలి. గురువు ఎక్కడ దొరుకుతారు సార్ మనకి? ఒక భగవాన్ లాంటి వారు. నిసర్గదత్త మహారాజు ఎంత గొప్పవారండి ఆయన. సద్గురు శివానంద భగవాన్ అది సమక్షం అండి. గురువుని అసలు ఎట్లా వదిలిపెడతాను రవి గారు? అసలు సరే అడుగుతాం ఏవో చిన్న సమస్యలు ఏవో ఉంటాయి, అదేం పెద్ద. అందుకేనా ఇక గురువు అంటే అద్వైత భక్తి రావాలి. అద్వైతం అంటే ఏం లేదు, కోరిక తీర్చుకోవటానికే గురువు అంటే అది ద్వైతం. కోరిక తీర్చుకోవటానికే, కోరిక లేకుండా పోవాలి గురువు అని అంటేనేమో అద్వైతం. కోరిక లేకుండా చేస్తాడు అని గురువు అంటే తెలిస్తే అది అద్వైతం. కోరిక తీర్చడానికే గురువు ఉన్నాడు అంటే ఎంత అవతారమైనా దానివల్ల మనకి ఇంతకంటే లేస్తాం, పడుకుంటాం, నిద్ర మెలకువలాగానే ఉంటాయి. చిక్కుముడి అట్టనే ఉంటుంది. అద్వైత భక్తి రావాలి అంటున్నారు. అమరత్వం కదా అప్పుడు రావాలి. ఎంత బాగా చెబుతున్నారు. గొప్ప భాగ్యము వలన, ఒక పూర్వ పుణ్యం వల్లనే పూర్ణ మానవుని కలుసుకోగలరు. ఒక సంపూర్ణమైన జ్ఞానిని దొరకదు. మనకు అందరూ అసంపూర్ణంగా కనపడతారు. వాడు చుట్టూ ఉన్నవాడు మంచివాడు కాదంటారు, వాడు మంచివాడు కాదంటారు, ఇంకా రాలేదంటారు, ఏదో వచ్చిందంటారు. నీవు ఒక శరీరముతోనూ చూడండి, అని చెబుతున్నారు. ఆ చిక్కుముడి వాటి ద్వారా, కానీ నీకు మాత్రము ఆ చిక్కు సమస్యతో ఎటువంటి సంబంధం లేదు. అసలు చిక్కు లేదంటున్నారు. నీకు అసలు చిక్కుతో సమస్య లేదంటున్నారు. ఎట్లా అది వారే చెప్పాలి. ఏం చెబుతున్నారో చూద్దాం. నీవు ఒక శరీరముతోనూ ఒక పేరుతోనూ తిరుగుతూ, నేనంటే ఎవరు? రమణ ఉన్న ఈ రూపం ఇంతే తెలుసు నాకు. లేదంటే మా నాన్న, మా అమ్మ, మా ఓ భార్య, ఓ పిల్లాడు, కోళ్ళు, ఇదేనా? ఇంతే తిరుగుతున్నాం మనం. 100 ఏళ్ళు బతికినా ఈ తప్ప నుంచి ఇంకేం లేదు. ఆధార్ కార్డే. నీవు జీవించి ఉన్నావని చెప్పేదావు. జీవించి ఉండటం ఇవి 4 చెప్పటమే. అది నేను, నా భార్య అండి, ఓ పిల్లాడు, ఒక కోళ్ళు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉండేవాడు, ఒకప్పుడు పోయారు, 5-4 అన్నదమ్ములు ఉన్నారు. ఇది చెప్పటం పేరే జీవించుంటాం. ఇంతకు తప్పితే మనకేం తెలియదు. చూడండి, ఇదే సమస్య. నీవు ఒక శరీరంతోనూ ఒక పేరుతోనూ తిరుగుతూ నీవు జీవించున్నావని చెప్పెదవు. నీవు సంపాదించెదవు, పోగు చేసేదవు, చివరకు చనిపోవుటకే ఇది అంతయు జరుగును. చివరికి ఏదంతా జరుగుతుంది? పోగు చేయటం, సంపాదించడం, పిల్ల జల్ల, భార్య, ఇవన్నీ కూడా నీ సంబంధాలన్నీ కూడా పోగు చేసుకోవటం. ఎందుకంటే చనిపోవటానికి. ఎట్లాగూ పోతాడు, చనిపోతాడు అంటే దీనివల్ల చచ్చిపోతాడే కాదు, కనపడిపోతున్నాడు. జీవించడం అంటే అదేగా. జీవించటమేమో వీటి కోసం, ఇవి వచ్చాకేమో చనిపోతాడు. ఇంతకంటే ఏముండదు. అవి ఉంటాయో మనం ఉంటామో తెలియదు. సరే,
దుఃఖము, కష్టము, భయము, భ్రాంతి ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. దుఃఖం ఉందిగా, భయం ఉందిగా, లేవాలంటే భయం, పడుకోవాలంటే భయం, పొద్దున భయం, మధ్యాహ్నం భయం, రాత్రి భయం, ఒక్కడిగా ఉంటే భయం, నలుగురిలో ఉండడానికి భయం. మొత్తం కూడా సైకలాజికల్గా ఏదో ఒక సైకలాజికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఎమోషనల్ ఇష్యూస్. కానీ నీవు దాన్ని నిజమని నమ్మినావు. ఇదంతా నేనని నమ్మావు కాబట్టి అద్భుతమైన పదప్రయోగం ఇది. రాత్రి నిద్రపోయారా మీరు? లేచున్నారా? ఇది నమ్మకమా? నమ్మకమేగా. నిద్రపోయారు, ఇప్పుడు లేచున్నారు కదా. అందువల్లే మీరు నిద్రపోయారు, లేచున్నారు. వీరి మాట అంత గొప్పగా ఉంది. ఏమంటున్నారంటే, నేను జీవించానండి, నాకు భార్య పిల్లలు ఏదో చెబుతాం కదా, పడుకున్నా లేచా అని చెబుతాము. దుఃఖం, కష్టం, భయం, భ్రాంతి ఇవన్నీ ఉన్నాయి నాకు. చిన్నప్పుడు పెద్ద ఆర్థిక ఇబ్బందులండి, ఆ తర్వాత ఏదో బాగుపడ్డానండి, కారు వచ్చింది, ఇల్లు వచ్చింది, విల్ల వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, పిల్ల ఏవో చెబుతున్నాం. మనం నమ్మాం కదా. నమ్మటం అంటే ఏం లేదు, వీటిని హృదయంలో పెట్టుకున్నా కదా, జ్ఞాపకంగా పెట్టుకున్నా. ఒక మాట చెబుతుంది నీకు. ఒక్కోసారి మనం శ్రీ నిసర్గదత్త మహారాజు వారి గత బోధని తెచ్చుకుంటే ఇదంతా గతంలో భాగమే కాదా. మీరు ఏదైనా గతమే చెబుతారు, భవిష్యత్తు చెప్పని చెప్పలేరు. భవిష్యత్తు లేదు రవి గారు. అసలు గతం కాక భవిష్యత్తే ఉంది. ఒక మాట చెబుతా, ఇప్పుడు మీరు ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉన్నారా? లేదు. ఇప్పుడు మీ ఆలోచన ఎట్లుంటుంది? ఏమో వచ్చే కాలం అన్నా బాగుంటుందేమో, వచ్చే కాలం అంతా బాగుంటుందేమో, పెళ్ళి కాలేదు, వచ్చే కాలంలో పెళ్ళి అవుతుందేమో, పిల్లలు లేరు, వచ్చే కాలంలో భవిష్యత్తులో పెళ్ళి అవుతుందేమో, పిల్లలు పుడతారేమో. అయిందా? ఇక భవిష్యత్తు అంటే చెబుతా. ఇప్పుడు మీరు ఏమన్నారో, నా ఆర్థిక పరిస్థితి వచ్చే భవిష్యత్తులో బాగుంటుందేమో అంటున్నారు. ఇప్పుడు భవిష్యత్తు ఏంటి చెప్పండి? అక్కడ ఆర్థికమే కదా, ఆర్థిక ఇబ్బందులేగా. బాగుంటాయేమో అంటున్నారు. బాగుండటం బాగోలేకపోతే వదిలిపెట్టండి. అక్కడ సమస్య ఏమిటి? ఆర్థిక ఇబ్బందులు. ఈ ఆర్థిక ఇబ్బందులు గతమా భవిష్యత్తు? గతానికి సంబంధించిందే భవిష్యత్తు సంబంధించి. గత ఇబ్బందిని మీరు భవిష్యత్తును ఆపాదించి అవుతున్నారు. భవిష్యత్తు అంటూ ఏం లేదు, మీకున్న జ్ఞాపకమే భవిష్యత్తు. జ్ఞాపకం కాని భవిష్యత్తు లేదు, జ్ఞాపకం కాని గతం లేదు. గతము భవిష్యత్తు రెండు గతంలో ఇవే. ఇది తెలియాలి బాగా. కానీ వర్తమానంలోనే చెబుతున్నారు. మీరు భవిష్యత్తు అన్నా ఒక జ్ఞాపకమే. దీన్నే ఊహిస్తున్నారు, దీన్ని ఆపాదిస్తున్నారు. ఆపాదన అనుభవం కాదు రవి గారు. 2 ఏళ్ళ తర్వాత నేను బాగుంటాను అనుకోవటం బాగున్నట్టు కాదు రవి గారు. 2 ఏళ్ళు బాగుండలేదు, బాగలేదన్నది అనుభవం అది. కానీ అది జ్ఞాపకమే. ఈ క్షణం కూడా అది లేకపోతే మీరు బాగు కాదు, ఊహు కాదు. వర్తమానంలో రెండూ లేవు. భవిష్యత్తులో గతమే ఉంది, గతంలో గతమే ఉంది, అది స్వగతమే. మీకు అర్థమవుతుంది. ఇక్కడ శ్రీ నిసర్గదత్త మహారాజు బోధలో గొప్పతనం ఏంటంటే, నీవు జీవించి ఉన్నావు, నమ్మెదవు, నీవు సంపాదించదు, పోగు చేసేదవు, చివరకు చనిపోవుటకే అంతయు జరుగును. దుఃఖము, కష్టము, భయము, భ్రాంతి ఉండును, కానీ నీవు దాన్ని నిజమని నమ్మినావు. నిజమని నమ్మినావు. నమ్మటం అంటే ఏంటి? నమ్మకం అంటే గతం యొక్క భారము, గత భారమే, గతపు మూట, జ్ఞాపకాల మూటనే నమ్మకం అని అంటారు. నమ్మకం ఏంటి చెప్పండి? నమ్మకంలో ఏముంది? ఇక్కడ నమ్మకం, ఇక్కడ దానిని నీవు నిజమని నమ్మినావు. గతం కాకపోతే ఇవి లేవు నీకు. గతం కాకపోతే జీవుడు అంటే అది. గతం కాని జీవుడు ఎక్కడున్నాడు? గతం కాని నేను ఎక్కడుంది? గతం భవిష్యత్తు కూడా లేదు. మరి గతం కాకపోతే, వర్తమానంలో గతం లేకపోతే అప్పుడు నువ్వెవరు? నీకు అర్థమవుతుంది. నమ్మకము అంటే గతమే రవిగా. నమ్మకం అంటే నేను నమ్మానండి దాన్ని అన్నారు. మీ ఒక పూర్వ అనుభవం అని చెబుతున్నాను. గతం మీద ఆధారపడి లేదు రవి గారు. దివ్యత్వం అంతా కూడా, జ్ఞానం అంతా కూడా గతం మీద ఆధారపడి. ఈ ద్వైతమే, గతమంతా ద్వైతమే, గతమే ద్వైతము. అయిందా? దానిని నిజమని నమ్మినావు. నీకు అనంతములైన జనన మరణములు ఉండునని శృతులు చెప్పును. ఇక్కడ నేను మరి మీరు ఎడి చెబుతున్నారు, వారు ఇట్లా అన్నారని మీరు నన్ను అడుగుతున్నారు.
మీరు అనుకుంటున్నారు ఆయన అట్లున్నారని మీరు ఎటు చెబుతున్నారని. చూడండి, నీకు అనంతమైన జనన మరణములు ఉండునని శృతులు చెప్పులు. పురాణాల్లో పెద్దలేవో చెబుతున్నారు అన్నారు కదా, అంటే లేదనే శృతులు తప్పనే. చూడండి, అవి కేవలము భావనలే, అవి గత భావన, గతమే. ఉంది లేదు నిజమో అబద్ధమో అని చెప్పట్లే, గతమా కాదా శృతులు చెప్పాను, నువ్వు నమ్మాను, లేకపోతే నీవు నాకెంత ఉంది అంత ఉంది, రేపు ఉంది, మొత్తం గతం అనేటువంటి ఒకానొక కదలిక తప్పనిచ్చి, గత కదలిక తప్పనిచ్చి కథ ఏముంది ఇంకా? భావన అన్న. ఇవన్నీ కూడా చివరికి నీ కష్టాలు, నీ భ్రమలు, నీ భ్రాంతులు, నువ్వు పుట్టడం, నువ్వు మరణిస్తానుకుంటావు, అది జన్మ మొత్తం భావన కాదు. ఇందాక ఇప్పుడు ఇక్కడ చెబుతున్నారు ఈ మాటలోనే, మీరు నిద్రపోతున్నారుగా, లేస్తున్నారుగా, దీంట్లోనే జ్ఞానం ఉంది చూడమంటున్నారుగా కదా. ఇప్పుడు మీరు లేచున్నారా లేదా? ఎందుకని చెప్పారు లేచున్నాను? తెలుస్తుంది కాబట్టి కాదు. మీరు రాత్రి నిద్రపోయారా లేదా? అందుకని కదా లేచున్నానని చెబుతున్నారు. మరి ఇది గతమా వర్తమానమా? ఇప్పుడు మీరు లేచున్నాను అన్నది గతాన్ని బేస్ చేశా లేకపోతే వర్తమానాన్ని బేస్ చేశా? అది భావన అంటే అది అద్భుతమైన బోధ అండి. అసలు ఇక్కడ దొరకదు ఎక్కడ. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? మీరు ఇప్పుడు లేచున్నానని చెబుతున్నారు చూసారా రవి గారు, మీ జ్ఞాపకాల్లో నిద్రపోయానని ఉంది అంతఃచేతనంలో, అందుకని నేను లేచున్నాను, ఇది జాగృతం అంటున్నారు. లేచున్నాన జ్ఞాపకం ఉంది కదా, పొద్దుంతా అంటగాగారు కదా, రాత్రి నిద్రపోయారు, ఆ జ్ఞాపకంలో నిద్రపోయారు అంటే జ్ఞాపకం నిద్రపోయింది, మళ్ళీ జ్ఞాపకం వెళ్ళి అసలు మీరు నిద్రపోలేదు, లేవలేదు, భావనే. శృతులు అబద్ధం చెప్పాయా? వారు అవి చెప్పట్ల. జ్ఞాని ఎప్పుడు కూడా దీన్ని నిరసించరు, ఏ గురువుని నిరసించరు. ఈ గురువే అనరు, ఆ గురువేనే అనరు, చెప్పు ఉన్నదే గురుతత్వం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైందా బాబాయ్? మీరు లేచున్నారని ఎందుకు చెప్పారంటే, ఇది కొద్దిగా ఒక 40 రోజులకు ఆ సాత్విక ఆహారం తింటే కానీ ఇది అర్థం కాదు, ఉట్టిగా అర్థం కాదు అంత. అట్లెట్లండి? జ్ఞాపకం అంతఃచేతనంలో ఉండి మీరు లేచున్నారని ఉంది, జాగృతం అంతఃచేతనంలో నుండి నిద్రపోయానని ఉంది. నిజంగా ఇవి భావన అంటే గతమే. కొద్దిగా ఏం చేయాలి రవి గారు? జ్ఞానం రావాలంటే ఏదైనా తినొచ్చు, ఎట్లయినా ఉంటాను అంటే జ్ఞానం అయితే రాదు. నా కోరికలతో ఇట్టనే ఉంటాను, నా ప్రవర్తన ఇట్టనే ఉంటుంది, నేను ఇదే తింటాను, ఇట్లనే ఉంటానంటే జ్ఞానం అయితే రాదు. సాత్విక ఆహారం తినాలి, సత్పురుషుల సాంగత్యంలో గడపాలి, మంచి స్నేహం చేయాలి, కుటుంబ వ్యవస్థ బాగుపడాలి, భార్యాభర్తలు బాగుండాలి, పిల్లలకు కూడా సంప్రదాయాన్ని నేర్పాలి, సంస్కృతి చెప్పాలి, దేశభక్తి ఉండాలి, నియమిత ఆహార నియమాలు ఉండాలి, సాత్విక ఆహారం ఉండాలి, సాత్విక వ్యవహారం ఉండాలి. ఉంటేనే దీనికి ఒక పారమార్థికత వస్తుంది. అద్వైతం అప్పుడు వద్దు. ఇట్లా నేను తిన్నట్టుగా ఉంటాను, నేను బాగా అన్ని మసాలా కాదు. మసాలా అంటే మసాలా, ఒరిజినల్ టేస్ట్ ఎందుకు ఉంటుంది మసాలా ఉంటే? నాకు ఈ జ్ఞానం కావాలంటే మాత్రం ఒక 40 రోజులు సాత్విక ఆహారాన్ని ఒక్క పేర చదువుకుంటే బయటపడతాయండి. అద్వైతం అర్థమైంది. ఇవి ఏ గురువుని వీరేమీ ప్రతిపాదించట్లే. చూడండి, అవి కేవలం భావనలే. నీకు ఒక జన్మ గురించిన అనుభవం అయినా ఉన్నదా? సరే అవన్నీ ఉన్నాయని అంటున్నారు, బాగానే ఉంది. ఒక జన్మ అనుభవం ఉంది అన్నారు. ఈ జన్మ అనుభవమే లేదు. అసలు ఈ జన్మ అనుభవం ఏంటో తెలుసా అండి? నువ్వు నిద్రపోవటం లేవటమే. అసలు ఇదే తెలియదు నీకు. గజ్జన్మలు ఎందుకు? అందరికీ నాకు గజ్జన్మ తెలిస్తే బాగుండని ఉంటుంది. ఏం చేస్తావో తెలుసుకొని గజ్జన్మలో ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఇంతేగా కదా. ఇవే వికారాలు. ఇక్కడ నీకు లేవటం పడుకోవటమే తెలియలేదు. నువ్వు జనన మరణాల గురించి, పునర్జన్మ, గజ్జన్మ, వచ్చే జన్మలో నువ్వేదో ఏదైతే ఏమవుతుంది అంటే ఇంకా దేహాత్మ భావన వదలలేదు. ఒకటే రవి గారు, తెలుసుకుందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేహాత్మ భావనే ఉంటుంది. అయిందే? ఈ అనుభవం అయినా ఉన్నదా? నీకు ఒక్క జన్మ గురించి అనుభవం ఉందే? ఉందే? మనలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, సామాన్యుడి గురించి. యోగుల గురించి వీరు మాట్లాడట్లేదు, వారు కూడా ఎప్పుడు అటు చెప్పలేదు. అది కేవలము
నీవు ఎప్పుడు ఈ తప్పును గుర్తించేదవు? నీకు ఒక్క జన్మ అనుభవం ఏమైనా ఉన్నదా? నీవు ఎప్పుడు ఈ తప్పును గుర్తించేదవు అంటే మనకేమో అన్ని జన్మలు తెలియాలి. నువ్వు ఆ జన్మలో అది, ఈ జన్మలో ఇది, ఎందుకు ఏం చేస్తావు జన్మ తెలుసుకొని? అట్లా ప్రశ్నించడమే తప్పని ఇప్పుడని గుర్తుపెట్టావా నువ్వు? అసలు నీ ధోరణే కరెక్ట్గా లేదని గుర్తుపెట్టావా? కానీ నీ జ్ఞానం కావాలి, వచ్చే జన్మ జ్ఞానం కావాలి. జ్ఞానం ఎట్లొస్తుంది? జన్మలతో ముడిపెట్టి. జ్ఞానమేమో జన్మ లేదని చెబుతుంది, నువ్వు ఆ జన్మ ఈ జన్మ అని చెబుతున్నావు. ఈ తప్పని ఎప్పుడైనా గుర్తుపెట్టావంటా? ఈ జ్ఞానం అంతే వాయిస్తాడు. జ్ఞాని ఊరుకోరండి. తప్పు కత్తెది, 2 కత్తులు 2 వైపులా పదునున్న కత్తెది. కేవలం గురువుగారు నిస్సందేహముగా కుండబందలు కొట్టినట్లుగా చెప్పినట్టు నేను స్వయం ప్రకాశమైన చైతన్యం. నాకు జన్మ లేదు, గత జన్మ లేదు, వచ్చే జన్మ లేదు, ఈ జన్మ కూడా లేదు. ఇది చైతన్యం అంతే. ఇదంతా చైతన్యం. గతపు యొక్క స్పర్శ తప్పనిచ్చి నేను లేను. నేననేది గతమే, స్వగతమే. అది వదిలిపెట్టు, నువ్వెవరో తెలుసుకో. చైతన్యం కూడా గతంలో భాగమే. చైతన్యం కూడా నిద్ర పాతదా కొత్తదా? మెలకు పాతదా కొత్తదా? అదే జరుగుతుంటే పాత గాక్యం, గతం గాక్యం. ఒక మాట చెబుతారు, మీరు ఎన్నాళ్ళుగా నిద్రపోతున్నారు? ఎన్నాళ్ళుగా లేస్తున్నారు? ఒక 20 ఏళ్ల క్రితం ఒక మెలకు నిద్ర చెప్పండి. పోలికతో చెబుతున్నారు తప్పితే మీరు నిద్రపోలేదు, లేచలేరు. అది చైతన్యం అంటే. అంత అద్భుతమైన బోధ అది. మీకు అర్థమైందా? నీకు అది గుర్తులేదు, లేచింది లేదు, గుర్తు లేదు, పడుకుంది గుర్తు లేదు, నువ్వు ఉన్నదే నువ్వు గుర్తు. ఎప్పుడు అట్టనే ఉన్నావు. నీకు జన్మ లేదు, మరణం లేదు. మీకు అర్థమవుతుందా? నిన్న రాత్రి పడుకున్నావు, ఇప్పుడు లేచావు, చెబుతున్నావు, బాగుంది. జ్ఞాపకం కాబట్టి. నీ జ్ఞాపకం లేని నీ మెలకువ, నీ జ్ఞాపకం లేని నిద్ర లేనప్పుడు నువ్వు ఉన్నావు, కానీ అవి లేవు. అవి లేని ఉన్నావే, అదే సత్యము. ప్రకాశమైన చైతన్యం అనేది దృఢమైన విశ్వాసంతో నిశ్చయత్వంతో ఉన్నప్పుడే అది సాధ్యము. ఏది సాధ్యం? అమరత్వం, అద్వైత సిద్ధి. అప్పుడు కదా గురువు దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు గురువులంటే అంతే, బంధువుల్లాగానే, తల్లిదండ్రులలాగానే అందరిని వదిలిపెట్టాం కదా. గురువే ఉంది. ఏ మన దగ్గర ఏ కృతజ్ఞత, ప్రేమ, నిర్మలత్వమా? ఎవరితో సరైన సంబంధాలు ఉన్నాయి మనకి? మన సంబంధం అంతా గతంతోనూ స్వార్థంతోనే. మనసుకి, ఇప్పుడున్న మనసుకి, అజ్ఞానంలో ఉన్న మనసుకి, ద్వైతంలో ఉన్న మనసుకి స్వార్థంతోనూ గతంతోనే సంబంధం. స్వార్థం అంతా గతమే. మీ భవిష్యత్తు గతమే రేవు. మీరు అడిగేది కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అన్నారు, కానీ కష్టం తీసి భవిష్యత్తు చెప్పండి మీకేముందో. పిల్లల భవిష్యత్తు, పిల్లల్ని తీసేసి భవిష్యత్తు ఏమిటి? మీ వృద్ధాప్యము, మీ మరణం తీసేసి భవిష్యత్తు ఏమిటి? మీకు తెలిసిన జబ్బు, మీకు తెలిసిన కష్టము, మీకు తెలిసిన సుఖాన్ని భవిష్యత్తు అంటే దాన్ని మళ్ళా తిరిగి చూడటం పేరేగా భవిష్యత్తు. గతాన్ని, జ్ఞాపకాన్ని మళ్ళీ తిరిగి చూడటం పేరు భవిష్యత్తు అని పేరు పెట్టారు. గతాన్ని మననం చేయటాన్ని భవిష్యత్తు అని పేరు పెట్టారు. కానీ గతాన్ని మననం చేస్తున్నాం, జ్ఞాపకం లేకపోవటం వల్ల భవిష్యత్తు అయింది, కానీ నిజానికి గతమే. అది గతమే 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 గతం గత బాబా. అట్లా అద్భుతమైన బోధనే శ్రీ నిసర్గదత్త మహారాజు వారు చెప్పారు. ఇది ఎట్లా వస్తుందండి ఈ జ్ఞానం అంతా? నాకు సత్పురుషుల, గురువుల యొక్క, పరమాత్మ యొక్క దయతో, పూర్వపుణ్యంతో గుళ్ళో వెళ్ళి కూర్చోండి. ఖాళీగా ఉంటే కాసేపు గుళ్ళో వెళ్ళి కూర్చోండి. రవి గారు, రామ అన్నివ్వం పిల్లల్ని, కృష్ణ అన్నివ్వం, గురువు అన్న మాట రానివ్వం. అదేమంటేనేమో వెట్టి చాకిరి అంటాం, వ్యక్తి భావన అంటాం, వ్యక్తి ఆరాధన అంటాం, తత్వారాధన అని గురువులు చెబుతుంటే వ్యక్తి ఆరాధన నువ్వు అంటావు. మీరు ఎప్పటికి కలవాలి ఈ పట్టాలు? మీ తాతల తల్లిని కలవు, పెద్దవాళ్ళని కలవు. గతమే అయినా అందులో జ్ఞానం ఉంది. గతమే అయినా అర్థం చేసుకుంటే జ్ఞానమే. ఇప్పుడు జాగృతను సుషుప్తి గతమే అయినా చూస్తే చిక్కుముడి వీడుతుంది, చూడమనే చెబుతున్నారు. ఎవరితో ఏ సంబంధాలు లేవే రవి గారు మనకి.
సత్పురుషులతో ఉండండి భగవాన్ అద్భుతంగా చెప్పారు. నీకు ఏమి చేత కాకపోతే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోను. కూర్చోవటమే అహంకారమై నేను సాధన చేస్తానంటే మళ్ళీ అహంకారంలోనికి వెళ్తాను. అంటే చేయొద్దా అని అంటలా నేను. చూడు ఒకసారి ఏం చేస్తున్నావు అని అద్వైత భక్తి రావాలి, అమరత్వం వస్తుంది. అప్పుడు ఏ పూర్వపుణ్యం వలనో ఏ భాగ్యం వలనో ఒక పూర్ణ పురుషుణ్ణి ఒక జ్ఞానిని కలిసి అదృష్టం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ కాలంలో ఉన్నారు మహనీయులు, ఇప్పటికీ ఉన్నారు మహనీయులు. ఎవరి పక్కన ఎవరు ఉన్నారో ఎడ తెలుస్తుంది. ఏ ఊరు పక్కన ఏ నది పుట్టిందో, ఏ రాష్ట్రంలో ఏ నది ఉందో. నైతే నదులు ఉన్నాయి, నది అయితే ఉంది. మీకు అర్థమవుతుందా? శ్రీ నిసర్గదత్త మహారాజ్ వారి పాదాలకు ప్రణమిలుతూ శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.